దేవుని పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. స్థిరపరచుము, దూరము చేయుము, ఏలనీయకు. 119వ కీర్తన 28వ వచనము, 29వ వచనము. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము, కపటపు నడతను నాకు దూరము చేయు. భక్తుని యొక్క ప్రార్థన. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు. నీ వాక్యం చేతనే, నీ మాట చేతనే. దేవా, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచు. దేవుని వాక్యము శక్తి గలది. అందుకే దేవుని వాక్యాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయనకు దేవుని వాక్యం మీదనే ఆశ ఉంది. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచు, కపటపు నడత నాకు దూరం చేయు. కపటమైన స్వభావం, కపటమైన మనస్సు, కపటమైన ఆలోచన, ఇవన్నీ నష్టము కలిగించి చాలా ఇతరులను నష్టపరిచేవి. ఈ కపటమైన ధోరణి, ఈ కపటమైన స్వభావం, ఈ కపటమైన మనస్సు, ఈ కపటమైన ఆలోచన. కానీ ఆయన కావలసింది ఏంటి? వాక్యం. నీ వాక్యం చేతనే నన్ను స్థిరపరచు. మరి ఈ నడతను, ఏ నడత అయితే ఉందో, కపటమైన నడత ఉందో, ఆ క్యారెక్టర్, ఆ డేంజరస్ క్యారెక్టర్, హార్మ్ఫుల్ క్యారెక్టర్, ఇతరులకు నష్టం కలిగించే క్యారెక్టర్, అది నాకు దూరం చేయము ప్రభువా అని భక్తుడు ప్రార్థన చేయుచున్నాడు. అలాగే 133వ వచనములో, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. అవును, కొన్నిసార్లు అడుగులు త్రొట్టిల్లే అడుగులుగా ఉంటాయి. కొన్నిసార్లు అడుగులు జారిపోయే అడుగులుగా ఉంటాయి. అడుగులు త్రొట్టిల్లి జారిపోయి పడవేసే అడుగులుగా ఉంటాయి. అందుకే ఆయన అంటున్నాడు, నీ వాక్యమును బట్టి నా అడుగులను నీవు స్థిరపరచు. ఏ పాపమును నన్ను ఏలనీయకు. ఎటువంటి పాపం? చిన్న పెద్ద అనే తారతమ్య భేదము లేదు. పాపము పాపమే, పాపము పాపమే. కాబట్టి ఆయన ఏమంటారు? ఏ పాపమును అంటున్నాడు. ఈ పాపము ఆ పాపము అని కాదు. ఏ పాపమును నన్ను ఏలనీయకు. హానికరమైనవి, మరి కీడు, మరి కపటము నడత, ఇది కీడు చేస్తుంది. ఇతరులకు మన ద్వారా కీడు కలుగుతుంది అని అంటే అది కపటమైన నడత, కపటమైన ఆలోచన. ఇటువంటి ఆలోచనలు ఇతరులను నష్టపరిచేవిగా ఉంటాయి. పాపము అనేది మనము నష్టపోవడమే కాకుండా కొన్నిసార్లు ఇతరులను కూడా మనం పాపంలో పడవేసి నష్టపరిచేవారిగా ఉంటాం. ఈ రెండింటిని దూరం చేయమంటున్నాడు. కపటపు నడతను దూరం చేయము, పాపమును ఏలనీయకు. నీ వాక్యమందు నన్ను స్థిరపరచు. దేవుని వాక్యము శక్తి గల వాక్యం. వాక్యంలో స్థిరపడినప్పుడు ఈ కపటము, పాపము అనేవి దూరంగా ఉంటాయి. దేవుని వాక్యంలో మనమందరము స్థిరపడటం, బలపడటం, దేవుడు మనకు శక్తిని, బలమును అనుగ్రహించి మనందరినీ ముందుకు నడిపించునుగాక. ఆమేన్.